హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోనూ పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్లో కురిసిన వర్షానికి భారీ చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్ వైర్లు కట్ కావడంతో పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. సుచిత్ర, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్ ఏరియా, మాదాపూర్, జీడిమెట్ల, మూసాపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్ ఏరియాల్లో వానలు కురిశాయి. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మంలోనూ వర్షాలు అలర్ట్ ఇచ్చింది. నారాయణపేట్, గద్వాల్, మహబూబాబాద్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నగరానికి ఐఎండీ వర్షాలు అలర్ట్ ఇచ్చింది కదా, సో అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 7:30 నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. అయితే కొన్ని ప్లేసెస్లో ముసురు చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రము కొంతవరకు ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిట్యువేషన్. హైదరాబాద్ సెంటర్తో పాటు, సిటీ సెంటర్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని ప్లేసెస్లో ఇప్పటికైతే చిరుజల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని ప్లేసెస్లో కొంతవరకు మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే గాజుల రామారం సంబంధించి అటు కుకట్పల్లి, గాజుల రామారం, ఎల్లమండ, దాంతోపాటు ఇటు ప్రగతి నగర్ సంబంధించి కొంతవరకు అక్కడ వర్షం ఎక్కువగా కురుస్తుంది. దాంతోపాటు ఇటు ఉప్పల్, ఫిర్దాజిగూడ ఈ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎల్బీ నగర్, హయత్ నగర్ సంబంధించి కూడా కొంతవరకు చిరుజల్లులు కురిసి ఆగిపోయాయి. మళ్ళీ కూడా వర్షం స్టార్ట్ అయిన సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చాలా క్లియర్గా రేపటి వరకు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా ఇప్పటికీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి, లేటెస్ట్ అప్డేట్ని బట్టి మరొక గంట వరకు కూడా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే హైదరాబాద్ సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కొన్ని చెట్లు కూడా విరిగిపడ్డాయి. ఎందుకంటే ఈదురుగాలు వీస్తున్నాయి. కొన్ని చోట్ల మనం చెప్పుకుంటున్నట్లు తేలికపాటి చిరుజల్లులు కురుస్తుంటే కొన్ని చోట్ల మాత్రం వర్షము ఒక మోస్తారులో కురుస్తున్న సిట్యువేషన్. అయితే 7:30కి స్టార్ట్ అయిన వర్షము మధ్యలో కొంతవరకు కొన్ని ప్లేసెస్లో పడలేదు, కానీ మళ్ళీ ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలగలుపుకొని అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న సిట్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే అధికారులు కూడా ప్రజలకి కొన్ని అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వర్షం కురిస్తే హైదరాబాద్లో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 10 దాటింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ జామ్లు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడదు. కానీ సాయంత్రం 7:30 వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈరోజు ఒకటి సండే అవ్వడము, అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు కాబట్టి రోడ్లపైన ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరిగిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ వర్షానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వర్షం కురుస్తున్న క్రమంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దనే అపీల్ కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా చెట్లు విరిగి పడుతున్నాయి. చెట్ల దగ్గర, భారీ వృక్షాల దగ్గర నిల్చోవడం కావచ్చు, లేకపోతే విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చోవడం కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర కొంతవరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఉండకపోవడం మంచిది. అత్యవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే ఒక్కసారిగా వర్షము ఎక్కువైతే, ఎందుకంటే ఒక గంట వ్యవధిలోనే హైదరాబాద్లో
ఊహించిన దానికంటే ఎక్కువ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికైతే అప్డేట్ అందుతుంది కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ట్రావెల్ చేస్తే రోడ్లపైన వరద నీరు వర్షపు నీరు ఒక్కసారిగా పెరిగింది అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలనే అప్పీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు లేకపోతే విద్యుత్ సంబంధించిన విద్యుత్ శాఖ దాంతోపాటు పోలీసులు అందరూ కూడా ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ ఐఎండీ కూడా చాలా క్లియర్గా అలర్ట్స్ చెప్పింది హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలకు సంబంధించి కొంతవరకు భారీ వర్షాలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి హైదరాబాద్ వరకు మాత్రం ఇప్పటికే పోలీసులు కావచ్చు జిహెచ్ఎంసీ దాంతోపాటు ఇతరేతర శాఖలకు సంబంధించి అందరూ కూడా అధికారులు అలర్ట్ అయ్యారు సో ఈరోజు రాత్రి అంటే మిడ్ నైట్ కూడా భారీ వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉన్నట్లు కొంతవరకు హెచ్చరికల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కావచ్చు లేకపోతే స్థానికంగా సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే నివాసం ఉంటారో అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధిత జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇప్పటివరకు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా కూడా రేపటి వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే ఒక అలర్ట్స్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక అప్పీల్ మాత్రం చేస్తున్నారు సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని ప్లేసెస్లో మోస్తారుగా ఏదైతే చిరుజల్లులు కురుస్తున్నాయి కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం వర్షము భారీగా కురుస్తుంది దానికి సంబంధించి ఈదురుగాలు వీస్తున్నాయి అక్కడ చెట్లు కూడా నేల కొరుగుతున్న పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది ముఖ్యంగా టూ వీలర్ సంబంధించి ఎవరైతే ట్రావెల్ చేస్తారో టూ వీలర్ సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఒక్కసారిగా భారీ వర్షము ఒకవేళ కురిస్తే రోడ్లపైకి నీరు వచ్చి చేరినప్పుడు రోడ్లపైన ఉన్న మ్యాన్ హోల్స్ కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల రోడ్లకు సంబంధించిన మరామతులు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం టూ వీలర్స్ వర్షంలో ట్రావెల్ చేసేటప్పుడు చెట్లు కూడా రోడ్లపైన గాలులు ఎదురుగాలు వీచినప్పుడు చెట్లు కూడా రోడ్లపైన పడతాయి దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి టూ వీలర్ సంబంధించిన వాహనదారులు అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి లేకపోతే అసలు ట్రావెల్ని ప్రిఫర్ చేయొద్దు ఇలాంటి రెయిన్ అలర్ట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో అనేది మాత్రం అధికారులు అప్పీల్ చేస్తున్నారు సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది ఎందుకంటే సాయంత్రము 4:30 4 గంటలకు వర్షము కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది మళ్ళీ ఒక గంటన్నర కురిసిన తర్వాత బ్రేక్ తీసుకుంది దాని తర్వాత మాత్రము 7:30 8 o'clock స్టార్ట్ అయిన వర్షము విడతల వారీగా కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ని బట్టి హైదరాబాద్ సరౌండింగ్స్తో పాటు హైదరాబాద్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది చిరుజల్లులు కురుస్తున్నాయి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం అయితేనే బయటికి రావాలి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు ఒకవేళ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు ఏదైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా వెంటనే సంబంధిత అధికారులను అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి వెంటనే సమాచారం అందించాలి అనే అప్పీల్ కూడా అధికారులు చేస్తున్నారు సో ఈరోజు రాత్రి మొత్తం కూడా అంటే రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత వరకు కాన్షియస్గా అప్రమత్తంగా ఉండాలనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది సూర్య రైట్ థ్యాంక్ యూ అజయ్